తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది విద్యార్థులు ప్రతిరోజు స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోల్లో ప్రయాణించనున్నారు. అయితే విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వేల సంఖ్యలో స్కూల్, కాలేజ్ బస్సుల ఇంకా తప్పనిసరి ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయకపోవడంతో టెన్షన్ పెరుగుతోంది. రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నా ఇంకా వేలాది వాహనాలు క్లియరెన్స్ పొందలేదు. తెలంగాణలో స్కూల్స్, కాలేజీలకు చెందిన 25,987 విద్యార్థుల రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 20,110 వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందగా ఇంకా 5,877కు పైగా వాహనాలు ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేదు. అంటే దాదాపు 20% పైగా వాహనాలు తనిఖీలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్లో 200కు పైగా వాహనాలు ఫిట్నెస్ పరీక్షకు రాలేదు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 6,307 స్కూల్ బస్సులు ఉండగా అందులో 5,321 బస్సులకు ఫిట్నెస్ పూర్తయింది. అంటే ఇంకా ఫిట్నెస్కు రావాల్సిన బస్సులు అత్యధికంగా 986 బస్సులున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 6,158 బస్సులు ఉండగా 5,295 ఫిట్నెస్ పూర్తి చేసుకున్నాయి. ఇంకా 863 బస్సులు ఫిట్నెస్కు రావాల్సి ఉంది. ఇక సంగారెడ్డి జిల్లాలో 1,520 బస్సులు ఉండగా అందులో 1,265 బస్సులకు తనిఖీలు పూర్తయ్యాయి. ఇంకా 255 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు జరగాల్సి ఉంది. మరికొన్ని భద్రతా లోపాలతో తిరస్కరణకు గురయ్యాయి. 20,110 అయినాయి. ఇంకొక 5,875 సుమారు 5,800 వెహికల్స్ ఇంకా మనకు ఎఫ్సీ కావాల్సి ఉన్నాయి. సో రేపు ఎల్లుండి ఈ వీక్ అంతా కూడా ఇంకా మ్యాక్సిమం అన్ని ఆఫీసుల్లో, స్టేట్ వైడ్ అన్ని ఆఫీసుల్లో ఫిట్నెస్ చేయించుకుంటారు. ఒకవేళ ఫిట్నెస్ సరిగా లేదనుకోండి, అంటే లైక్ కండిషన్ ఆఫ్ రూఫ్ టాప్ కానీ మామూలుగా ఈ స్టెప్ మనకి 325 mm కంటే ఎక్కువ ఉండకూడదు. సో అట్లాంటివన్నీ ఏ కండిషన్ సరిగా లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ఏం లేకపోయినా కానీ మళ్ళీ పంపించేస్తారు. మళ్ళీ ఎఫ్సీకి వస్తాయి తర్వాత. రవాణా శాఖ తనిఖీల్లో ప్రధాన లోపాలు వెలుగు చూస్తున్నాయి. అరిగిపోయిన టైర్లు, బ్రేకింగ్ వ్యవస్థలో లోపాలు, స్టీరింగ్ సమస్యలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేకపోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగా లేకపోవడం లాంటి సమస్యలున్నాయి. వీటితో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పీయూసీ లేకుండా విద్యార్థులను తరలించే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేసింది. వాహన యజమానులు, డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యాలపై మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ప్రతి సంవత్సరం స్కూల్స్ ప్రారంభ సమయంలో ఫిట్నెస్ లేని బస్సులు, ఓవర్లోడ్ ఆటోలు, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాల సమస్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈసారి రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినప్పటికీ ఇంకా దాదాపుగా 6,000 వాహనాలు ఫిట్నెస్ క్లియరెన్స్ పొందకపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. ఆటోలో అయితే స్కూల్ పిల్లలు అయితే 6 వరకు అలౌడ్. 6 కంటే ఎక్కువ అయితే సేఫ్ కాదు. ఇప్పుడు పేరెంట్స్ కమిటీస్ ప్రతి స్కూల్ మేనేజ్మెంట్, తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ విషయంలో కానీ పేరెంట్స్ కమిటీస్ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సెస్ ఇన్స్పెక్ట్ చేయడం కానీ, ఈ ఆటోల్లో ప్రయాణించే మనుషులు ఎంతమంది చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా మోర్ రెస్పాన్సివ్గా బిహేవ్ చేస్తారు స్కూల్ మేనేజ్మెంట్ కానీ, కాలేజ్ మేనేజ్మెంట్ కానీ. మా డిపార్ట్మెంట్ మాత్రం కఠినంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా కొన్ని వ్యాన్లలో కాలేజ్ బస్సెస్కి వెళ్తున్నారని తెలిసింది. అవి కంపల్సరీ మనకు ఈ స్కూల్ బస్ కానీ కాలేజ్ పిల్లల కోసం తిరిగితే దే హ్యావ్ టు హ్యావ్ ఎల్లో ప్లేట్. వాళ్ళ వైట్ ప్లేట్ పెట్టి తిరిగి అనుకోండి, డెఫినెట్గా సీజ్ చేస్తాం. విద్యార్థుల రవాణా వాహనాలకు ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రత్యేక ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. బస్సుల యాంత్రిక పరిస్థితితో పాటు డ్రైవర్ అర్హతలు, అత్యవసర భద్రతా పరికరాలు, సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థల పనితీరును కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనాలను రోడ్లపైకి అనుమతించబోమని రవాణా శాఖ స్పష్టం చేస్తోంది. మరోవైపు ఫిట్నెస్ క్లియరెన్స్ పొందని వాహనాలను వినియోగిస్తే ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలు ప్రయాణించే బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్, జీపీఎస్, ఫైర్ సేఫ్టీ వంటి సదుపాయాలు ఉన్నాయో లేదో తల్లిదండ్రులు కూడా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.